నేను రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు ఏ వీడియో ఈ రోజు మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు ఏంటంటే పొలం ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తారు, పొలం ఉన్న వాళ్ళకే బంగారు మాఫీ చేస్తారు. పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని వందల మంది ఉన్నారు సెంటు పొలం లేని వాళ్ళు బంగారు సొంతంగా పెట్టుకొని ఆడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఓట్లేరా? వాళ్ళ జీవితాలు కావా? అంటే ఉన్నోనికి చేసుకుంటా వాళ్ళ ఈ రాజకీయం అనేది ఎట్లుందంటే ఉన్నోనికి ఇచ్చుకుంటూ పోతారు కానీ లేనోని అడగక ఒక్కేస్తారు. ఇప్పుడే ఉంది వాళ్ళకి లక్షలు రుణమాఫీ చేస్తున్నావు, బంగారు కాడ పొలం రుణమాఫీ చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు, మళ్ళీ ఆరామంగా ఉంటారు. పొలం ఉన్నోళ్ళే, పొలం లేనోడు అప్పులు తెచ్చుకున్నా, అప్పులు చేసుకున్నా వాడిని వాడే బతకాల. ఈ రాజకీయ నాయకులకు అనేది ఇది అర్థమవుతుంది. పొలం లేనోడి పరిస్థితి ఎట్లా అయ్యాం కదా అని ఒక్కడనే ఆలోచిస్తున్నాడు. అని గురించి మా ఓట్లు వేస్తారా? వాళ్ళు మనుషులు కదా. ఒక్కొక్క ఊర్లో కొన్ని వందల మంది ఉన్నారు, ఇట్లా ఎన్నో ఊర్లో ఎంతో మంది ఉన్నారు. మా ఊరు వచ్చేసి గద్వాల డిస్టిక్ అల్లంపూర్ మండలం ఉట్కూరు గ్రామం మాది. మా ఏరియాలో మేము చాలా మంది ఉన్నాం అసలు పొలం లేని వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఆలోచించరా ఈ రాజకీయ నాయకులు? ప్రతి ఒక్కడు ఉన్నోనికే చేసుకుంటా వాళ్ళ లేని పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను కనీసం మాకు లక్షలు మాఫీలు చేయకుండా కనీసం మాకంటే ఏదో ఒక పథకం పెడితే అయిపోయి కదా. ప్రతి ఒక్కటి ఉన్నోని అలాగే పొలం ఉన్నోనికి పొలం ఉన్నోడు సస్య కూడా ఒక 5 లక్షలు కానీ మోస్తాయి వాడికి పెరిగిన సెంటు పొలం ఉంది. మాకు అది కూడా రావే. మేము వచ్చిన మా పిల్లలకి ఏది ఉండదు. అది మాకు ఇక్కడ బంగారు లోన్ మాఫీ కాదు, ఇక్కడ ఏది మాఫీ కాదు, ఏది రుణాపాయం ఉండదు రాదు. ఇక్కడ మేము సచ్చినా మాకు ఆదాయం ఏమి ఉండదు. ఉన్నోనికి అన్ని అంటే లేనోని అలా పరిస్థితి ఇక్కడ